ఓ పిల్ల పీచు లేనిదానికోసం ఎందుకట నీకంత వెంపర్లాట? లోకంలో ఆడవాళ్ళేమైనా గొడ్డుపోయారా? లేకపోతే నీకు మళ్ళీ పెళ్లి కాదనుకుంటున్నావా? పువ్వులు కాయలు కాయని చెట్టు ఎంత అందంగా ఉంటే మాత్రం ఏం ప్రయోజనం? ఏంటే ఇంకా చూస్తూ నిలబడ్డావు? నడు బయటికి అని అతడి భార్యను తల్లి మెడపట్టి బయటికి గెంటేస్తుంటే అమ్మా అని ఒక్కసారిగా కెవ్వున అరిచాడు సురేష్. నందిని ఉలిక్కిపడి లేచి, అయ్యో ఏమైంది బావా, ఎందుకలా అరిచావు అంటుంది. ఆమె పరామర్శతో అప్పటిదాకా తాను కలలో ఉన్నానని అర్థమైంది సురేష్కి. ఏమైంది బావా, ఏదైనా పీడకలగాని వచ్చిందా? అవును నందు, మంచినీళ్ళు ఏమైనా తెమ్మంటావా? వద్దులే, కాసేపు నీ ఒళ్ళో పడుకోవాలనిపిస్తుంది. సరే, నేను కూర్చునే ఉంటాను, పడుకో అని భర్తను చంటిబిడ్డగా తలచి తలనిమురుతూ జోలపాడుతుంది నందిని. ఇంత లాలనగా చూసే భార్యను ఏ మగాడు మాత్రం వదులుకోవాలనుకుంటాడు? కానీ నీకు పిల్లలు పుట్టరని తెలిస్తే అమ్మ నిన్ను నన్ను విడదీయడానికి అస్సలు వెనకాడదు అని మనసులోనే కంగారు పడుతున్నా ఆమె పాటకి మైమర్చిపోయి అతనికి తెలియకుండానే నిద్రలో జారుకున్నాడు. మరుసటి రోజు ఉదయమే లేచి ఇంటి పనంతా పూర్తి చేసి అత్తమామలు భర్త నిద్రలోచేలోపు పాలు కాచి సిద్ధంగా ఉంచిందామె. వాళ్లంతా మొహాలు కడుక్కొని ముందుగా వచ్చి హాల్లోనే కూర్చునేవారు. వాళ్ల రాక గమనించడంతోనే పొయ్యి మీద టీ పెట్టేసేది నందిని. నిమిషంలో తీసుకొచ్చి వాళ్ళ చేతికి అందించేది. అమ్మా నందిని, ఉదయాన్నే నువ్వు చేసే టీ గొంతులో పడకపోతే ఆ రోజంతా పస్తున్నట్లే అనిపిస్తుంది. నీ చేతిలో ఏం మాయ ఉందో కానీ నువ్వు చేసే టీ అద్భుతంగా ఉంటుంది అంటూ ఆమెను మెచ్చుకున్నాడు మామగారు వరప్రసాద్. అయితే తమరి కోడలికి ఒక టీ కొట్టు పెట్టించండి అంటూ వ్యంగ్యంగా మాట్లాడింది కౌసల్య. నందిని తలదించుకుని వంటగదిలోకి వెళ్ళిపోయింది. పెద్ద సింగర్ అయిపోవాలని ఎన్నో కలలు గనేదాన్ని. నా కలలన్నీ కలలుగానే మిగిలిపోయాయి. పోనీ నేనెంతగానో ఇష్టపడ్డ బావతో పెళ్లి జరిగిందని ఇంతకంటే ఇంకే సంతోషాలు అక్కర్లేదనుకొని ఇంటికొచ్చాను. కానీ ఒక కుటుంబంతో కలిసి ఉండాలంటే భర్త ప్రేమ మాత్రమే దొరికితే సరిపోదని పెళ్ళయ్యాకే తెలిసింది. సొంత మేనత్తైనా నేను తనకి కోడలిగా వచ్చినప్పటి నుండి అత్త నన్ను రోజు ఏదో మాట అంటూనే ఉంది. నా చిన్నప్పుడు ఆవిడ నన్నెంతో ప్రేమగా చూసేది. ఆ రోజులు మళ్ళీ వస్తే బాగుండు అనుకొని నిట్టూర్చి మళ్ళీ వంట పని మొదలుపెట్టింది నందిని. ఓరేయ్ సురేషు, పెళ్ళై 2 ఏళ్ళు అవుతోంది, మీకు కాస్తైనా అర్థమవుతోందా? మీతో పాటుగా పెళ్ళైన వాళ్ళకి ఓ బిడ్డ పుట్టేసి మళ్ళీ కడుపుతో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. మాకు ఓ మనవడినో మనవరాలనో చూసుకొని మురిసిపోవాలని ఉండదా? అమ్మా, నువ్వు మళ్ళీ మొదలెట్టకే. మీకేం, నాన్న రిటైర్ అయిపోయారు, నువ్వు ఇంట్లోనే ఉంటావు. నా ఒక్కడి భుజాల మీదే ఇంటి ఖర్చులన్నీ వెళ్ళదీయాలా? ఏదైనా జ్వరమో జబ్బు వస్తే ఖర్చు పెట్టడానికి నా దగ్గర డబ్బులుండాలా? పైగా మన ఇల్లు కూడా కూలిపోవడానికి సిద్ధంగా ఉంది. వర్షాకాలం వస్తే చాలు సీలింగ్ నుండి నీళ్ళు ఎలా వస్తున్నాయో ఇంట్లోకి తెలియడం లేదా నీకు? ఎప్పుడో తాతల కాలం నాటి ఇల్లు ఇంకా ఎన్ని సంవత్సరాలు వస్తుంది? మనకంటూ ఓ ఇల్లు కట్టుకోవాలా? ఇన్ని ఖర్చులు తల మీదుంటే నువ్వు మళ్ళీ పిల్లలంటూ గోల పెడతావు. పిల్లలు పుడితే వాళ్ళకి పురిటి ఖర్చులు, బారసారలు, ఫంక్షన్లు, పుట్టినరోజులు, కొత్త బట్టలు, హాస్పిటళ్ళు, స్కూల్ ఫీజులు. అమ్మో, ఎన్ని ఖర్చులో! ఇదంతా నా వల్లయ్యే పని కాదు. అలాంటి వాడివి పెళ్ళెందుకు చేసుకున్నావురా? నేను ముందు నుంచి మొత్తుకుంటూనే ఉన్నాను, నీతో మంచి సంబంధం వచ్చేదాకా ఆగుదామని. లేదు, నాకు నా మరదలంటే ప్రేమ, ప్రాణం, నా గుండెకాయ దెబ్బకాయ అని సినిమాలో డైలాగులు చెప్పి దాన్ని తెచ్చి ఇంట్లో పెట్టావు. మా తమ్ముడు పైసా కూడా కట్నం ఇవ్వలేదు. వాడి స్తోమత తెలిసిన వాడివి దీన్ని పెళ్లి చేసుకోకుండా ఎవరైనా కాస్త డబ్బున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఈ కష్టాలన్నీ ఉండేవా? తల్లి ప్రశ్నకి సురేష్కి కోపం వచ్చినా సమాధానం చెప్పలేదు. కోడలు రోజంతా చాకిరీ చేస్తుంటే నువ్వు కాలు మీద కాలేసుకొని దర్జాగా కూర్చుంటున్నావే. నువ్వన్నట్టుగా బాగా డబ్బున్న అమ్మాయిని తెచ్చుకొనుంటే నువ్వు చాకిరీ చేస్తుంటే ఆ కోడలు కాలు మీద కాలేసుకొని టీవీ చూస్తూ కూర్చునేది. అప్పుడు నీ తిక్క కుదిరేది అంటాడు వరప్రసాద్. భర్త మాటలకి ఉక్రోషంతో అక్కడి నుంచి లేచి తన గదిలోకి వెళ్ళిపోయింది కౌసల్య. కానీ ఈ సంభాషణ వల్ల నందిని మనసు మాత్రం చాలా నొచ్చుకుంటుంది. దాదాపు ప్రతిరోజు అదే పరిస్థితి. సురేష్కి తప్ప మిగిలిన వాళ్ళెవ్వరికీ తెలియని విషయం ఏమిటంటే నందినికి పిల్లలు కలిగే అవకాశం తక్కువ.
ఆ విషయం తెలిస్తే నందిని మానసికంగా కుంగిపోతుందని, కౌసల్య దొరికిందే అదుననుకొని ఆమెను ఇంట్లోంచి గెంటేస్తుందని, ప్రాణంగా ప్రేమించే భార్యను దూరం చేసుకోలేక అతనే పిల్లలు పుట్టకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా అందరినీ నమ్మిస్తాడు. అలా సాగుతున్న రోజుల్లో ఓసారి నందిని తల్లి లలితకు ఆరోగ్యం పాడవుతుంది. విషయం తెలుసుకున్న సురేష్ వాళ్ళని తన ఇంటికి తీసుకొస్తాడు. మీకు మాత్రం ఎవరున్నారు మామయ్య? మీకేదైనా కష్టం వస్తే నేను నందినియే కదా చూసుకోవాలి అని వాళ్ళ ఇంట్లోనే ఉంచి ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్తూ ఉండేవాళ్ళు. జబ్బు బాగా ముదరడంతో ట్రీట్మెంట్కి బాగా డబ్బులు ఖర్చయ్యాయి. రంగారావు తన పొలాన్నంతా అమ్మి భార్యకు వైద్యం చేయించాడు. అయినా కూడా దురదృష్టవశాత్తు ఆమె కన్ను మూసింది. సొంత తమ్ముడి భార్య జబ్బు చేసి కాలం చేసిందన్న జాలి కూడా లేకుండా కౌసల్య, నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, ఈ వెధవ సంతంతా మన ఇంట్లో వద్దని. ముందు దీని కూతుర్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టావు, ఆ తర్వాత వాళ్ళిద్దరినీ తీసుకొచ్చావు. అందరూ మన ఇంటి మీద పడి తిన్నది చాలక ఇప్పుడు మన ఇంట్లోనే ఆవిడ ప్రాణం పోయింది. ఇది ఎంత అశుభమో తెలుసా నీకు అంటూ కొడుకుపై మండిపడింది. ఎందుకమ్మా ప్రతిదీ డబ్బుతో ముడిపెడతావు? వాళ్ళు మనవాళ్ళు, చెప్పాలంటే నీ వాళ్ళు. నువ్వే జాలిపడకపోతే ఎలాగమ్మా? ఈ రోజుల్లో ప్రతిదీ డబ్బుతోనే లెక్క. మరి పిల్లల్ని కనమంటే నువ్వు నాకు లెక్కలు చెప్పడం లేదా? నేను మాట్లాడితే మాత్రం అందరికీ తప్పుగా వినిపిస్తుంది. తన సొంత అక్కే అంత పుల్లవిరుపుగా మాట్లాడుతుంటే, జాలి లేకుండా ప్రవర్తిస్తుంటే తట్టుకోలేకపోయిన రంగారావు భార్య శవాన్ని తన ఊరికి తీసుకెళ్ళిపోతాడు. అక్కడే ఆమెకు అంత్యక్రియలు జరిపిస్తాడు. ఏదో మొక్కుబడిగా వాళ్లతో పాటు వెళ్ళింది కౌసల్య. 4 రోజుల తర్వాత, మామయ్య, అత్తయ్య గారు చనిపోయారు. ఉన్న పొలమంతా అమ్మేసుకున్నారు. ఇక మీరిక్కడుండి మాత్రం ఏం చేస్తారు? మాతో వచ్చేయండి. నన్ను మీ కొడుకు అనుకోండి. ఏ లోటు రాకుండా చూసుకుంటాను మిమ్మల్ని అంటాడు సురేష్ రంగారావుతో. వద్దు బాబు, మా అక్క సంగతి నీకంటే నాకే బాగా తెలుసు. కొద్ది రోజులు అక్కడుంటేనే తను ఎలా మాట్లాడిందో చూసావుగా. ఇక నా బాధ్యతను భుజాన వేసుకుంటానంటే అస్సలు ఒప్పుకోదు. నా భార్య ఎలాగో చనిపోయింది. తోడులేని ఈ ప్రాణం ఉంటే ఎంత, పోతే ఎంత. నా బిడ్డను చూసుకోవడానికి నువ్వున్నావన్న ధైర్యం చాలు నాకు. నా ప్రాణం పోయినా నాకది లెక్కలేదు. నందిని నా భార్య మామయ్య. తన బాధ్యత ఎప్పుడో మీరు నా చేతుల్లో పెట్టేశారు. నిజమే బాబు, దాన్ని ప్రేమించిన పాపానికి అది నేను తండ్రిని చెయ్యలేదని తెలిసినా కూడా ఆ విషయాన్ని కడుపులో పెట్టుకొని పిసినారివాడిలా అందరి ముందు నీ విలువ తగ్గించుకొని మరీ బతుకుతున్నావు. నీలాంటి గొప్ప భర్త దొరకడం నా బిడ్డ చేసుకున్న అదృష్టం. ఇంతకు మించి నీ నుంచి నేను సాయం కోరలేను అంటూ రంగారావు మాట్లాడిన మాటలన్నీ కౌసల్య చాటుగా వింటుంది. అమ్మో అమ్మో, అంటే ఆ నందినికి పిల్లలు పుట్టే యోగం లేదన్నమాట. దాన్ని ఎక్కడ దూరం చేస్తానో అని నా కొడుకు లేనిపోని అబద్ధాలు చెప్తున్నాడన్నమాట. ఇలా చెయ్యమని వాడికి అదే సలహా ఇచ్చుంటుంది. ఇప్పుడే దాని సంగతి చెప్తాను అంటూ కోపంగా వంటగదిలోకెళ్ళి నందిని చెయ్యి పట్టుకుని లాక్కొస్తుంది. ఏమే, ఏదో తమ్ముడు కూతురువని, కానీ కట్నం లేకపోయినా కనికరించి నేను నా ఇంటి కోడలిగా అంగీకరించాను. కానీ కడుపున ఒక కాయ కాసే అదృష్టం కూడా లేనిదానివి. నీకు కాస్తైనా సిగ్గుండక్కర్లేదా? నీ కారణంగా నా బిడ్డకు వారసులు లేకుండా పోతారని తెలిసి కూడా ఆ విషయం దాచేసి మా అందరి ముందు వాడు చులకనయ్యే పరిస్థితి తీసుకొచ్చావు. ఇంత నంగనాచివే? అత్త, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? నాకు పిల్లలు పుట్టరని నీకెవరు చెప్పారు? ఆహాహా, ఏం యాక్టింగ్ చేస్తున్నావే? నువ్వు పుట్టు గొడ్రాలివని, నీకు బిడ్డలే పుట్టరని నీకు తెలియదంటే నేను నమ్మాలా? నిజం అత్త. అయినా పిల్లలొద్దన్నది బావ. దానికి కారణం కూడా చెప్పాడు కదా. మరి నాకు పిల్లలు పుట్టరని నా మీద అబండాలు వేస్తావేంటి? ఆ గొడవంతా విన్న రంగారావు, సురేష్, వరప్రసాద్ అందరూ వాళ్ళ దగ్గరకొస్తారు. ఏరా రంగా, నీ బిడ్డకు పిల్లల్ని కనే రాత లేదని తెలిసి కూడా నా కొడుక్కి అంటగట్టడానికి నీకు సిగ్గులేదు అని ఆమె తమ్ముడిని తిట్టడంతో నందినికి బాగా కోపం వస్తుంది. అత్త, నువ్వు నన్నేమన్నా నేను పడుతున్నాను. కానీ ఎంత నీకు తమ్ముడైనా ఆయన నా తండ్రి. నా తండ్రిని నా ముందే అవమానిస్తే నేను ఊరుకోలేను. అబ్బబ్బా, ఏమి తండ్రి కూతుర్లే. విషయం బయటపడేసరికి ఒకరిని మించి మరొకరు జీవించేస్తున్నారు. బావా, అత్త ఏం మాట్లాడుతుంది? ఏం లేదు నందు, అమ్మ గురించి తెలిసిందే కదా, ఏదో పిచ్చి పిచ్చిగా వాగుతోంది. సురేష్ మాటలకి కౌసల్యకి బాగా కోపం వస్తుంది.
కొడుకుని గట్టిగా చెంపదెబ్బ కొడుతుంది. ఇప్పటిదాకా నువ్వు చేసిన నిర్వాకం చాలు. బతుకంతా నీకు బిడ్డలు లేకుండా బాధపడ్డానికా నేను నిన్ను కన్నది. నీకేం తక్కువరా? దీన్ని తరదన్నే అందగత్తెని తీసుకొచ్చి నేను నీకు పెళ్లి చేయగలను. నాకెవరూ అక్కర్లేదమ్మా, నా నందినియే కావాలి. అయినా ఒకవేళ నందినికి కాకుండా నాకే పిల్లలు పుట్టారని తెలుసుంటే నువ్విలా మాట్లాడతావా? నందినికి వేరే పెళ్లి చేసేదానివా? వితండవాదం చేశావంటే నేను ఇక్కడే ఉరిపోసుకొని చస్తాను చెప్తున్నా. నడు ఇక్కడి నుంచి అని కొడుకు చేయి పట్టుకొని, మీరేంటి ఇంకా చూస్తున్నారు, నడవండి అంటూ భర్తను బెదిరించి ఇద్దరిని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. నాన్న, అత్త మాట్లాడిందంతా నిజమేనా? నాకు పిల్లలు పుట్టరా? అవునమ్మా, మీ పెళ్ళైన 3 నెలలకే ఈ విషయం అల్లుడికి తెలిసింది. నాతో అప్పుడే చెప్పాడు. మరి నువ్వు నాకెందుకు చెప్పలేదు నాన్నా? నీకు చెప్పాలనుకుంటే అల్లుడే చెప్తాడు కదమ్మా. నువ్వు తట్టుకోలేని నిజాన్ని నీ భర్తే నీకు చెప్పలేనప్పుడు నీ కన్న తండ్రిని నేను మాత్రం ఎలా చెప్తాను? ఏం లాభం నాన్న, చివరికి నేనొక మోసగత్తెగా మిగిలిపోయాను కదా. మీ అత్త మాటలకేమమ్మా, తను ఏదైనా మాట్లాడుతుంది. అల్లుడు తెలివైనవాడు. ఏదో ఒకటి చేసి మా అక్కని ఒప్పించి నిన్ను తీసుకెళ్తాడు. వెళ్ళినా అక్కడ నాకేం గౌరవం ఉంటుంది నాన్న? మామూలుగానే అత్తకి నేనంటే చిన్న చూపు. పిల్లలు పుట్టారనే విషయం తెలిసేసరికి ఇది ఆవిడకి అవకాశంగా మారుతుంది. బాగా డబ్బున్న అమ్మాయిని కొడుక్కిచ్చి పెళ్లి చేయాలనే ఆవిడ కోరిక తీర్చుకునే ప్రయత్నం చేస్తుంది అంటూ వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా కొంతమంది వాళ్ళ ఇంటికొస్తారు. రంగారావు, నువ్వు భార్య చనిపోయిన దుఃఖంలో ఉన్నావు. ఈ సమయంలో ఇదంతా మాట్లాడడం సరికాదని మాకు తెలుసు. కానీ ఏం చేయము, మా అవసరం మరి. నువ్వు కూతురు పెళ్లి కోసమని చేసిన అప్పే ఇంకా పూర్తిగా తీర్చలేదు. మళ్ళీ నీ భార్య వైద్యం కోసం డబ్బు అప్పుగా తీసుకున్నావు. అది చాలక ఉన్న పొలమంతా అమ్మేశావు. మరి ఇక నువ్వేం చేసి డబ్బులు తిరిగిస్తావని మేము ఆశపడాలి చెప్పు? అందుకే నీ ఇంటిని స్వాధీనం చేసుకుందామని మేమందరం ఒక మాటకి వచ్చాం. 10 దిన కర్మ తర్వాత నువ్వు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతే మేమింటిని వేలం పాట వేస్తాం. రంగారావుకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. నందిని ముందుకొచ్చి, వేలం పాట పాడాల్సిన అవసరం లేదు బాబాయ్. మీ డబ్బులన్నీ తిరిగి వచ్చేస్తాయి. మాకు వారం రోజులు సమయం ఇవ్వండి చాలు. అమ్మా నందు, అంత డబ్బు వారం రోజుల్లో ఎక్కడి నుంచి తేగలం? నాన్న, నువ్వేం మాట్లాడకు. చెప్తున్నాను కదండి, వారం రోజులు సమయం ఇవ్వండి చాలు. సరేనమ్మా, నీ మాట నమ్మి వెళ్తున్నాం. కానీ ఈ వారం రోజుల్లో డబ్బు ఇవ్వకపోయినా, ఇల్లు దాటి వెళ్ళిపోయినా ఈ ఇంటిని మేము స్వాధీనం చేసుకుంటాం. అలాగే బాబాయ్, మీ ఇష్టం. ఏంటమ్మా నువ్వు, వారం రోజుల్లో మనం అంత డబ్బు ఎలా ఇస్తాం? దానికో పరిష్కారం ఉంది నాన్న, నాతో రా అంటూ తండ్రిని ఇంట్లోకి తీసుకెళ్లి స్టోర్ రూమ్లో నుంచి ఒక పాత ఇనప పెట్టె తీసుకొస్తుంది. ఏంటమ్మా నానమ్మ పెట్టె తీసుకొస్తున్నావు? మీకెవరికీ తెలియని రహస్యం ఒకటి నాకు తెలుసు నాన్న. ఇప్పుడు ఇదే మీ సమస్యని నా సమస్యని కూడా పరిష్కరిస్తుంది అంటూ పెట్టెలో నుంచి ఒక హారం తీస్తుంది. దీన్ని గుర్తుపట్టారా నాన్న? అవును, రాళ్ల నెక్లెస్. మా అమ్మకి చాలా ఇష్టం. ఇది రాళ్ల నెక్లెస్ కాదు, వజ్రాల హారం. ఊరుకొమ్మ, అవన్నీ రాళ్లే, వజ్రాలు కావు. దీని గురించి ఓ రోజు నానమ్మ నాతో ఒక మాట చెప్పింది. అప్పట్లో జమీందారి గారి భార్యకి పురుటి నొప్పులు వస్తున్నప్పుడు నానమ్మ ఆవిడకి పురుడు పోసిందంట. ఈ కాన్పు చాలా కష్టమవుతుందనుకున్నాను మనమ్మ. కానీ నీ చేతి చలవ వల్లే నేను నా బిడ్డ ఈ గండాన్ని దాటాం. నీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిది. కానీ కనీసం నీకేదైనా బహుమతి ఇవ్వాలి. ఇదిగో నా వజ్రాల హారం. కాపురానికి వచ్చేటప్పుడు నా పుట్టింటి వాళ్ళు సారేగా పెట్టారు. ఇది నీకిచ్చేస్తున్నాను అని చెప్పి ఇచ్చిందంట. మన కుటుంబానికి గాని వంశానికి గాని ఏదైనా కష్టకాలం వచ్చినప్పుడు ఈ హారాన్ని వాడాలని నానమ్మ అప్పుడే నిర్ణయించుకుందట. ఇవి వజ్రాలని ఎవరికైనా తెలిస్తే ప్రమాదమని రాళ్ల నెక్లెస్ అని అబద్ధం చెప్పింది. ఎక్కువగా బయట తీయకుండా ఇందులోనే దాచింది. ఇక మీ అక్కకి చెప్తే ఖచ్చితంగా కొట్టేస్తుందని తనకి చెప్పలేదు. కానీ నాకు చెప్పింది, రేపు నేను పోతే దీని గురించి ఎవ్వరికీ తెలియకుండా పోతుంది. ఈ ఇంటికి ఏదైనా కష్టం వచ్చినప్పుడు దీన్ని నువ్వు వాడు అని చెప్పింది. అందుకే ఇప్పుడు ఈ హారాన్ని ఉపయోగించి మనం డబ్బులు తీసుకొద్దాం, అప్పులు తీర్చేద్దాం అనుకుని దాన్ని అమ్మేసి డబ్బులు తీసుకొస్తారు.
1-2 లక్షలు కాదు, దాదాపు 1,00,00,000 పైనే వచ్చింది వాళ్ళకి. నందిని సంతోషంగా, ఈ డబ్బుతో నువ్వేదైనా పెద్ద వ్యాపారం కూడా పెట్టుకోవచ్చు. ఊరుకోమ్మా, ఈ వయసులో నేను వ్యాపారం చేసి డబ్బులు సంపాదించి ఏం చేస్తాను? ఒక 2 ఎకరాల పొలం తీసుకుంటాను. వ్యవసాయం తప్ప నాకు వేరే ఏం తెలుసని? బ్రతికినంత కాలం నన్ను నేను పోషించుకోవడానికి ఉపయోగపడుతుంది. మిగిలిన డబ్బులన్నీ నీ పేరు మీద బ్యాంకులో వేస్తాను. అది మీ అత్తకి చూపిస్తే వారసుల విషయం కూడా మర్చిపోయి ఎగురుకుంటూ మరీ వస్తుంది అంటాడు రంగారావు. అప్పులు తీర్చేసి అనుకున్నట్టుగా కొంత పొలం కొనుక్కొని కూతురు ఒంటి మీద కొన్ని నగలు చేయించి మిగిలిన డబ్బుని నందిని అకౌంట్లో వేస్తాడు. ఆ తర్వాత నందిని అత్తగారింటికి వెళ్తుంది. ఆమెను చూసిన కౌసల్య ఆశ్చర్యపోతుంది. ఎందుకొచ్చావు అని అడగడం మానేసి, నీ ఒంటి మీద ఇన్ని నగలెక్కడివే అంటూ నోరెళ్ళబెడుతుంది. ఈ మాత్రానికేనా? ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా ఉన్నాయా? ఎక్కడి నుంచి వచ్చాయి? దొంగతనం చేశావా ఏంటి? అలాంటి దొంగ బుద్ధులు నాకు లేవులే. అమ్మకి జబ్బు చేయడానికి కొన్ని రోజుల ముందు పొలంలో ఒక మూట దొరికిందంట. అందులో ఏముందో తెరిచి చూడకుండానే ఇంట్లో దాచిపెట్టింది. మొన్న ఇల్లు సర్దుతున్నప్పుడు చూస్తే ఇవన్నీ కనిపించాయి. అంటే మీ అమ్మకి దొరికింది బంగారం మూటన్నమాట. ఈ బంగారం నేనేం చేసుకుంటానమ్మా, నువ్వే తీసుకో అన్నాడు మా నాన్న. అవునా? ఎన్ని తులాలుంటుందేంటి? ఓ 50 తులాలైనా ఉంటుంది. కానీ అన్ని నగలు మన దగ్గరుంటే దొంగలు పడతారని చాలా వరకు అమ్మేసి బ్యాంకులో డబ్బు వేసి వచ్చాను. నువ్వేం దిగులు పడకు, నీ కొడుకు కోసం రాలేదులే. ఆయన గారికి నువ్వు మరో పెళ్లి చేస్తానన్నావు కదా, ఖర్చులకి డబ్బులున్నాయో లేదో ఎంతో కొంత ఇచ్చిపోదామని వచ్చాను అంది నందిని. అయ్యో, ఊరికే ఏదో కోపంలో 4 మాటలు అన్నాను. నిజంగా వాడికి వేరే పెళ్లి చేస్తానా ఏంటి? విషయం తెలిసి నువ్వు నా దగ్గర దాచావని అనుకుని కోప్పడ్డాను తప్ప నీకు పిల్లలు పుట్టరని కాదు. అంత కావాలనుకుంటే ఎవరినైనా దత్తత తీసుకోండి, అయిపోతుంది. చేతిలో డబ్బుందని చెప్పగానే అత్త మాట మార్చేయడం ఆమెకు చాలా చిరాకు కలిగించింది. కానీ తన కాపురాన్ని నిలబెట్టుకోవడానికి అంతకంటే దారి లేదని ఆ పద్ధతిని అనుసరించింది. ఆ తర్వాత గదిలోకెళ్ళి నిద్రపోతున్న తన భర్తను లేపుతుంది. ఏంటి బావా, పగటిపూట నిద్రపోతున్నావు? నందు, వచ్చేసావా? రాత్రంతా నీ గురించి ఆలోచిస్తూ పడుకోలేదు. అందుకు ఇదిగో ఇప్పుడు నిద్ర పట్టింది. అమ్మ నిన్ను లోపలికి రానిచ్చిందా? సారీ నందు, ఆ రోజు అమ్మతో పాటు వచ్చేయడం చాలా తప్పు, నాకు తెలుసు. కానీ తను నిజంగా ఏదైనా చేసుకుంటుందేమో అన్న భయంతో వచ్చాను. అంతేకాని నేను నిన్ను వదులుకోవాలని కలలో కూడా అనుకోను. నాకు తెలుసు బావా, నీకు నా మీద ఎంత ప్రేమ ఉందని. పిల్లలు కలగరని తెలిసినా కూడా నువ్వు నన్నే కావాలనుకున్నావు చూడు. నీ మీద నా ప్రేమ ఇంకా పెరిగింది. కానీ అమ్మనెలా మేనేజ్ చేశావు? నందిని అతనికి జరిగిందంతా చెప్తుంది. ఇదంతా నానమ్మ హారం వల్ల అని తెలిస్తే అత్త అది నాకే సొంతమని గొడవ చేసినా చేస్తుంది. మా అమ్మకి దొరికాయని అబద్ధం చెప్పి మేనేజ్ చేశాను. పోనీలే, ఏదో ఒకటి చేసి అమ్మని కంట్రోల్ చేశావు. ఇక మన సంతోషానికి ఎవ్వరూ అడ్డుపడరు. కానీ నా వల్ల నువ్వు నాన్న అనిపించుకోలేవు కదా బావా, అదే నాకు తీరని లోటుగా మిగిలిపోతుంది. అమ్మతనాన్ని పొందే అదృష్టం లేకపోవడం ఎంత పెద్ద శిక్షో నాకు తెలుసు. దేవుడిది నాకు విధిస్తాడని నేను ఊహించలేదు. బాధపడొద్దు నందు, చూద్దాం. ఇంతకు ముందంటే పరిస్థితి వేరు. ఇప్పుడు మన దగ్గర డబ్బులున్నాయి కదా, పెద్ద పెద్ద హాస్పిటల్స్కి వెళ్దాం. ఎక్కడైనా ఏదైనా దారి దొరుకుతుందేమో. ఒకవేళ దొరక్కపోయినా కూడా నాకు నువ్వుంటే చాలు, నేను సంతోషంగా బ్రతికేస్తాను. భర్త ప్రేమకు ఆమె ఎంతో పొంగిపోతుంది. తర్వాతి రోజుల్లో పిల్లల కోసం చాలా ప్రయత్నాలు చేస్తారు. కానీ ఫలితం లేకపోవడంతో ఒక బిడ్డను దత్తత తీసుకొని గారాబంగా పెంచుకుంటారు. ఆ రకంగా నందిని సురేష్ల కథ సుఖాంతమైంది. డబ్బుంటే మనుషుల్లో లోపాలు కనిపించవు లోకానికి. అందుకే అన్నారు, ధనం మూలం ఇదం జగత్ అని. కథ నచ్చితే వీడియో లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియపరచండి. అందరికీ ధన్యవాదాలు.